హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కాంచీపురంలోని కామాక్షి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకుందాం. ఆదిశక్తి యొక్క అత్యున్నత రూపం, పార్వతీదేవి యొక్క అవతారం, చూపులతో కరుణించే ఆ మహాతల్లియే కామాక్షి అమ్మవారు. అష్టాదశ శక్తిపీఠాలలో రెండవ శక్తిపీఠం, సప్త మోక్షపురులలో ఒకటైన కాంచీపురంలో అమ్మవారు స్వయంభువుగా వెలసి శ్రీచక్రంతో పూజలు అందుకుంటున్నారు. దక్షయజ్ఞం సమయంలో అమ్మ శరీర భాగాలు చాలా చోట్ల పడ్డాయి. అలా పడిన ప్రదేశాలే ఇప్పుడు మనం కొలుస్తున్న శక్తిపీఠాలు. అలా కాంచీపురంలో అమ్మ నాభిస్థానం పడిన ప్రదేశంగా చెప్తారు. శిశువుకు అమ్మతో మొదటగా ఏర్పడే స్థానం నాభిస్థానం. అలాంటి స్థానం కనుకనే ఇక్కడ అమ్మవారు తన భక్తులను చిరునవ్వుతో చల్లని చూపులతో ఆశీర్వదిస్తారు. ఆలయంలోనికి ప్రవేశించగానే హయగ్రీవుడు అగస్త్యముని దర్శనమిస్తారు. హయగ్రీవుడు ఇక్కడే అగస్త్యమునికి లలితా సహస్రనామం ఉపదేశించారని చెప్తారు. మనం ప్రవేశించిన తూర్పు గోపురం అవతలి వైపు చూస్తే ఇరువైపులా మహిషాసుర మర్దిని ఇంకా భైరవుల ఆలయాలు దర్శనమిస్తాయి. కామాక్షి అనే పేరులో కామ అంటే కోరిక, అక్షి అంటే కళ్ళు. భక్తుల కోరికలు తన కడగంటి చూపులతో తీర్చే తల్లిగా అమ్మవారిని పూజిస్తారు. టెంపుల్ టైమింగ్స్ మార్నింగ్ 5:30 నుండి ఆఫ్టర్నూన్ 12:30 వరకు, తిరిగి ఈవినింగ్ 4 నుండి నైట్ 8:30 వరకు. పురాణాల ప్రకారం పార్వతీదేవి ఇక్కడ కఠిన తపస్సు చేసి ఆ పరమశివుని వరంగా పొందింది. అమ్మవారు పద్మాసనంలో కూర్చుని పాసం, అంకుశం, చెరుకు విల్లు, పుష్పబాణాలు ధరించిన రూపంలో దర్శనమిస్తారు. ఇక్కడ కామాక్షి అమ్మవారు స్వయంభువుగా వెలసి నిరాధారంగా భూమిపైన ఆనకుండా ప్రతిష్ఠ అయ్యి ఉన్న తేజోమయ రూపం. అభిషేకం టికెట్స్ ఇంకా ఏవైనా ప్రత్యేకమైన టికెట్స్ ఉన్న వారిని గాయత్రి మండపంలోనికి అనుమతిస్తారు. అమ్మవారిని దగ్గరగా చూడాలనుకునేవారు ఈ సేవలను ఉపయోగించుకోవచ్చు. ఆలయంలో ప్రధాన దేవతలను ఒక లిస్ట్ చేసి పెట్టాను, చెక్ చేసుకోండి. గాయత్రి మండపంలో మొత్తం 24 స్తంభాలు ఉంటాయి. 24 స్తంభాలు గాయత్రి మంత్రంలోని 24 బీజాక్షరాలను సూచిస్తుంది. అమ్మవారి ముందు ఒక తొట్టెలాంటి ప్రదేశంలో శ్రీచక్రం ఉంటుంది. ఇక్కడ నిరంతరం శ్రీచక్రంకు పూజలు చేస్తారు. ఒకప్పుడు ఈ కామాక్షి ఆలయంలో వామాచారంతో ఆలయంలో బలులు ఇవ్వడం ప్రారంభించారు. ఆ సమయంలో అమ్మవారు తల కళ్ళలన్నీ పోయి ఉగ్ర రూపంతో ఉండేవారు. ఆ తీవ్రతను సామాన్యులు తట్టుకోలేరని ఆది శంకరాచార్యుల వారు ఉగ్రకళలన్నీ పోయేలా చేసి శ్రీచక్రం ప్రతిష్ఠించారు. అప్పటి నుండి అమ్మవారు ప్రసన్న రూపంతో మనల్ని అనుగ్రహిస్తున్నారు. కామాక్షి అమ్మవారిని దర్శించుకున్న తరువాత అరూపలక్ష్మిని దర్శించుకుందాం. ఈ అరూపలక్ష్మిని వృద్ధలక్ష్మి, కుండలిని, అంజన కామాక్షి అని పిలుస్తారు. ఒకప్పుడు లక్ష్మీదేవి మహావిష్ణువును నల్లగా ఉన్నారని హేళనగా పదే పదే నవ్వడంతో అమ్మవారిని నువ్వు నల్లగా రూపలావణ్యం లేకుండా భూలోకంకి వెళ్ళు అని చెప్పడంతో అమ్మవారు ఈ కామాక్షిదేవి ఉన్న ప్రదేశానికి వచ్చి తపస్సు చేసి మళ్ళీ అమ్మవారు సౌందర్య లక్ష్మిగా మారారు. ఆ సమయంలో లక్ష్మీదేవి లేకుండా మహావిష్ణువు ఉండలేరు కాబట్టి ఆ స్వామి కూడా అమ్మవారిని అలా పక్క నుండి చూస్తున్నట్లు నిలబడతారు. అందుకే ఈ స్వామిని కల్వుడు అంటే దొంగ అని, చోర పెరుమాల్ అని పిలుస్తారు. మహావిష్ణువు యొక్క 108 దివ్య దేశాలలో ఈ చోర పెరుమాల్ కూడా ఒకరని చెబుతారు. కామాక్షి అమ్మవారి దగ్గర ఇచ్చిన కుంకుమ అరూపలక్ష్మి దగ్గర పైనుండి వేసి పాదాల దగ్గర ఉన్న కుంకుమను తీసుకుంటే అదే అసలైన కామాక్షి కుంకుమ. తర్వాత అన్నపూర్ణాదేవి, వారాహి అమ్మవారిని, పూర్ణ పుష్కలాంబ సమేత ధర్మశాస్త్రాను, అలాగే సంతాన స్తంభాన్ని దర్శించుకుందాం. సంతాన స్తంభం ఎలా తెలుస్తుందంటే దానికి వెండి తొడుగు ఉంటుంది, మధ్యలో నాభీకర్ణం ఉంటుంది. ఆ స్తంభానికి ఎదురుగానే సంతాన గణపతి ఉంటారు.
పూర్వం దశరథ మహారాజు వశిష్ఠ ముని సలహా మేరకు ఇక్కడ కామాక్షి అమ్మవారిని దర్శించుకుని సంతాన స్తంభాన్ని దర్శించుకున్నారని చెప్తారు. ఇంకా దూర్వాసుల మహర్షిని, ఆది శంకరాచార్యుల వారిని దర్శించుకొని మళ్ళీ కామాక్షి అమ్మవారిని దర్శించుకొని బయటకు వచ్చి అమ్మవారి ఆలయం వెనుక భాగంలో ఉన్న పుష్కరిణిని దర్శించుకుందాం. పూర్వం బండాసుని సంహరించిన సమయంలో రాక్షసుని రక్తం నేలపై పడి చాలా మంది రాక్షసులు తయారవుతారు. ఆ సమయంలో దేవతల ఆదేశం మేరకు యక్షులు ఆ రక్తాన్ని తాగడానికి మొదలు పెడతారు. అలా చేయడం వల్ల వాళ్ళకి రాక్షస గుణం వచ్చి మహావిష్ణువుపై తిరగబడ్డారు. అలా వారిలో ఉన్న భూతాన్ని నిగ్రహించడానికి నిలబడి, కూర్చొని, పడుకొని ప్రయత్నించారు. అందువల్లే ఇక్కడ భూత నిగ్రహ పెరుమాల్గా మనం నిల్చొని, కూర్చొని, పడుకొని ఉన్న పెరుమాల్ను ఈ 3 floors లో చూడొచ్చు. అలా నిగ్రహించే సమయంలో పరమశివుడు తన జటలలో 5 జటలు నేలపైకి కొట్టడంతో ఏర్పడిన తీర్థమే ఈ పంచగంగా తీర్థం. ఈ తీర్థంలో స్నానం చేసిన వారికి సకల పాపాలు పోతాయని, తీరని వ్యాధులు నయమవుతాయని చెప్తారు. ప్రస్తుతం ఈ తీర్థంలోనికి ఎవ్వరినీ అలో చేయడం లేదు. ఈ పుష్కరిణి ముందర ఒక చిన్న ఆలయంలో అష్టభుజా దుర్గాని దర్శనం చేసుకుందాం. ఈ ఆలయంలో షోడశ గణపతులు ఉన్నారు. పుష్కరిణి ముందు తిరుమంజన గణపతి ఉన్నారు. ఈ గణపతికి ప్రతిరోజు పూజ చేసి నైవేద్యం సమర్పిస్తారు. ఇంకా పందిరి గణపతి లేదా నర్తన గణపతి ఉన్నారు. ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఇంకా ముఖ్యమైన పూజలు చేసే సమయంలో ఈ పందిరి గణపతికి పూజ చేసి తరువాత కార్యక్రమం ప్రారంభిస్తారు. ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు అయ్యప్ప స్వామి, ధర్మశాస్త్రగా పూర్ణ పుష్కలాంబ సమేత అయ్యప్ప స్వామిగా ఇక్కడ కొలువై ఉన్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. శ్రీమాత్రే నమః.